మర్యాదగా నిజం చెప్పు. అనవసరంగా ఇలా దెబ్బలు తిరుగు. విట్నెస్ ఎవరో చెప్పు. నీకు 30 సెకండ్లు టైం ఇస్తున్నా. 20, 30, 7 సెకండ్. చెప్తావా చేస్తావా? మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.
త్వరగా పూర్తి చేయాలి. అప్పుడే అనుకున్నట్టు జరుగుతుంది. ఏజెంట్ బ్రైంట్ చెప్పినట్టు నువ్వు చేయాలి. నేను చెప్పిందే తను నీకు చెప్తాడు, కానీ నా దగ్గర నుంచి నీకు ఆర్డర్స్ రావడం బాగా కష్టంగా ఉంటుంది. తను చెప్పేవి కష్టంగానే ఉన్నాయి, అయినా నువ్వు అవి చేసి తీరాల్సిందే. మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తాను. సీన్ క్రియేట్ చేయకు ఆలిస్. క్షణంలో అంతా అయిపోతుంది. చెప్పేది శ్రద్ధగా వినండి. అందరూ ఎక్కడున్నారో అక్కడే సైలెంట్గా ఉండండి, కదలకండి. ఎస్కిల్ మ్యానింగ్స్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు సైలెంట్గా ఉండాలి. ఎదురు తిరిగితే మాత్రం ఊరుకో. ఏదైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకో. చూడండి డాడ్, హౌస్ అరెస్ట్ ఏమీ ఘోరమైంది కాదు. ఇదంతా టెంపరీనే. తనేం చేయలేడు. అంత సవ్యంగానే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలుసు డాడ్. అన్నీ నేనెత్తిన పడ్డాయి ఆలిస్. నా ఇంట్లో నేనే ఖైదీనయ్యాను. ఇది చాలా పెద్ద అవమానం, అవునా కాదా? రిపోర్ట్ చేయండి. జడ్జి గారు వస్తున్నారు. ఈ కేసు ఇందులో ఉన్న వ్యక్తి ప్రమేయం వల్ల విట్నెస్ ఏ సాక్ష్యం చాలా రహస్యంగా యూరోపియన్లోని ఒక లొకేషన్లో ఎవరికీ తెలియకుండా లైవ్లో మనం విందాం. తను కొత్తది కదా, ఐ మీన్ తనకంటే నేనే ఎక్స్పీరియన్స్డ్. పైగా నాకు ప్రొటెక్షన్ కోసం మీరున్నారుగా.
మరి మేము చెప్పింది నువ్వు వినాలిగా. ఒత్తిగా వాకు, అప్పుడే నీ ప్రాణాలకు నేను గ్యారంటీ ఇస్తాను. మ్యానింగ్స్ బలమేమిటో నీకు బాగా తెలుసు, అవునా? వద్దు, నన్ను వదిలేయండి. మ్యానిక్స్, మీరేం చేయమన్నా చేస్తాను. ప్లీజ్, నన్ను వదిలేయండి. ఈ లోకంలో తనకు తెలిసిందల్లా నేరాలు, అవినీతి. మంచి నిర్ణయమే. త్వరగా తప్పించుకుంటావు. ఏజెంట్ సిమన్ లెవెల్ 1కి వస్తున్నా. లెవెల్ 2 ఎక్స్ట్రాక్షన్ సిద్ధంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి బాయ్స్. సేఫ్గానే ఉన్నావు, కంగారు పడుకో. ఇది చాలా ముఖ్యమైన ప్యాకేజ్. మర్చిపో, ఏ తప్పు జరిగినా అది నా మీదే పడుతుంది. నేను ఎప్పుడైనా తప్పు చేశానా? లేదు. మరి సోదెందుకు పని చూసుకో. ఈ రూమ్ మా ఫోర్ట్ నాక్స్. 6 అంగుళాల బుల్లెట్ ఇంకా బ్లాస్ట్ ప్రూఫ్ స్టీల్తో నిర్మించింది. లోపలికి ఎవరూ రాలేరు. వీడియో లింక్ డైరెక్ట్గా కోర్ట్ హౌస్ నుంచే వస్తుంది. ఇది సెక్యూర్ లైన్. రైట్. అయితే అంతా కరెక్ట్గా ఉంటే మ్యానింగ్స్ తప్పించుకోలేడు, అవునా? అవును, నువ్వు నీలా ఉండొచ్చు. లేదు, నాకు ఇప్పుడే కొత్త గుర్తింపు దక్కింది. ఇక నేను ఇక్కడి నుంచి తప్పించుకోగలను. ప్యాకేజ్ వచ్చిన తర్వాత నువ్వు కోర్టు హౌస్తో లైవ్లో మాట్లాడొచ్చు. నీ కొత్త ఐడెంటిటీ ఎవరికీ తెలియదు. నువ్వు సాక్ష్యం చెప్పు, అది చాలు. అయితే మ్యానింగ్స్ హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఆయన మ్యూజిక్ వింటున్నారు. డాడ్, ఏంటి, ఏమైంది చెప్పు. మీతో మాట్లాడాలి, పైకొస్తారా?
చెప్పు. సార్, కాసేపట్లో ప్యాకేజ్ వచ్చేస్తుంది. మా డాడ్ కాసేపట్లో బయటకు వస్తారు. ఆయన 2 minutesలో రావాలి మిస్ మ్యానింగ్స్. ఏదేవైనా సరే ఫినిష్ చేయండి. నువ్వు లేకుండా నేను ఏమైనా చేయగలనా? మనకి ఇంకా 14 నిమిషాలు టైం ఉంది. చూడండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. లోపలికి రా. ఇదిగో దీన్ని చెక్ చేయి. వాడు తిరుగు. నేను నా షటప్. అసలేం చేస్తున్నారు? నార్మల్ మాట్లాడుకో. నీ ఐడి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకు? సిమెన్స్కి ప్యాకేజ్ డెలివరీ చేయడానికి వచ్చాను. నేనే సిమన్స్. అలా చూస్తావే, వెళ్ళు, లోపలికి వెళ్ళు. వెళ్ళమంటుంటే. పేరేంటి? పేర్లుండవు. ఐడి? నేను జస్ట్ కొరియర్ని. అది చాలదు. అంతా క్లియర్గా ఉంది. సరే, మేమంతా రెడీగా ఉన్నాం. నేను ముందు రెస్ట్ రూమ్కి వెళ్ళాలి. లైవ్ ఫీడ్ ఇప్పుడు ఆన్లైన్లో ఉంది.
మాట్లాడుకో. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ నా కొడుకుని పరలోకానికి పంపించి సైనైడ్. నువ్వు పెద్ద ఈడియట్వి. ముఖ్యమైన సాక్షిని నువ్వు చంపేశావు. సిమెన్స్ ఏం జరుగుతోంది? ఏంటిదంతా? ఎవరది? ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? ఏంటి? నా దగ్గరికి రాకు. నిన్నెవరో చంపాలని చూస్తున్నారని తెలీదా? ఇక్కడ ఎవరిని నమ్మలేం. సిమెన్స్ నిన్ను చంపడానికి వచ్చింది. లేదు లేదు, నిన్ను నేనెందుకు నమ్మాలి? Come on. Hey, నీ దగ్గర ఫోన్ ఉందా? ఇటువా. అది సిమస్ తీసుకుంది. ట్రాక్ చేస్తున్నారని దాన్ని తీసుకుంది. కానీ తనే నన్ను చంపాలని చూసింది. నిన్ను మాత్రమే చంపాలనుకోలేదు. చూడు. ఏంటి? బ్యాలిస్టిక్స్ వెస్ట్. నువ్వు ఎవరు? జస్ట్ కొరియర్. మరెందుకు బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకున్నావు? ఇప్పుడు అన్ని పనికి సేఫ్టీ అవసరం. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నేను డెలివర్ చేసిన ప్యాకేజీలోని సైనైడ్ ని ఆ గదిలో రిలీజ్ చేశాను. దాన్ని డెలివరీ చేసింది నువ్వేగా? అందులో ఏముందో నాకు తెలీదు. హే రిలాక్స్, నేను నిన్నేం చేయను. నేను లైఫ్ సేవ్ చేశాను, మర్చిపోయావా? భయపడకు. నిన్నెందుకని వాళ్ళు హైర్ చేశారు? అది నన్ను అడిగితే ఏంటి? సిమెన్స్ నన్ను బయటికి తీసుకురావడానికి ముందు నేను ఆ రూమ్ లో ఉన్న అందరిని చంపినట్టు చూపించాలనుకున్నారు. ముందు భయపడ్డం మానే. చూడు, నువ్వు ఏదైనా సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపో. ఓకే, నీకేం కాదు. నేను నీతో రానా? వద్దా, పోలీసుల దగ్గరకు వెళ్ళు. హే, నీకేం కాదులే. ఓకే, సరే, బతుకుంటే మళ్ళీ కలుద్దాం. ఏం లేదు, మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నేను బ్రైట్. అక్కడ స్టేటస్ ఏంటి? వాడు తప్పించుకున్నాడు. ఏంటి? కొరియర్తో తప్పించుకున్నాడు. కొరియర్తోనా? నువ్వు నాతో ఏమైనా జోక్ చేస్తున్నావా? నేను చచ్చేలా ఉన్నాను.
లేకపోతే చావు. వెయిట్, ఏయ్ చూడు, నేనేం చేస్తున్నానో నాకే తెలియదు, ఓకే? కానీ నేను సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి. ఎక్కడికైనా నన్ను తీసుకెళ్ళు. బాగుంది, చాలా బాగుంది. అటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చాం. నాకేం చెయ్యాలో తోచట్లేదు. మరి నీకేమైనా ప్లాన్? నీ దగ్గర ఏమైనా ప్లాన్ అంటే చెప్పు, అదే నేను చేద్దాం. ఎందుకంటే మనం పార్కింగ్లోనే తిరుగుతూ ఉండలేం కదా. ఎలివేటర్ సేవి పరిచయం. గేట్ ని లాక్ చేశాం. మొత్తం ఫ్లోర్స్ అన్ని మూసేశాం. తప్పించుకునే దారి లేదు. ఆ విట్నెస్ ని అప్పగిస్తే మేము నిన్ను వదిలేస్తాం. నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఇరుక్కుపోయావు. తప్పించుకునే దారి లేదు. అనవసరంగా నీ చావుని నువ్వే కొని తెచ్చుకోకు. నీకు వేరే దారి లేదు. స్పెషల్ ఏజెంట్ రాబర్ట్స్. రైట్. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? సిమెంట్స్ లైన్ నాకు కలవడం లేదు. విట్నెస్ కూడా ఇంకా సాక్ష్యం చెప్పలేదు. విట్నెస్ చనిపోయాడు. అందరూ చనిపోయారు. ఏం జరిగింది? ప్రొటెక్షన్ యూనిట్ నిర్లక్ష్యం వల్ల. లేదు లేదు, వాళ్ళని అపాయింట్ చేసింది నేనే. సీమన్స్. సిమెంట్సా? తను మ్యానింగ్ దగ్గర డబ్బు తీసుకుంది. కొరియర్తో పరిచయిస్తోంది. తను హంతకురాలు. టీంకి పాయిజన్ ఇచ్చి విట్నెస్ని తప్పించింది. వాడు బతికే ఉన్నాడా? పార్కింగ్ గరాజ్లో వాళ్ళ ఆమెని చంపేశారు. నేను రావడం లేట్ అయింది. మరి కొరియర్ సిమెంట్స్ వాళ్ళు నీ దగ్గర ఉన్నారా? వాళ్ళు చనిపోయారు. ఏమంటున్నావు? ఆ విట్నెస్ లేకపోతే మ్యానింగ్ తప్పించుకుంటాడు. ఇంత క్లోజ్గా వెళ్ళిన అతననేమీ చేయలేకపోయాం. నిజమే. ఎంత ప్రయత్నించినా లాభం లేదు. ఛ! అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వకండి. నేను ఇప్పుడే ఎన్సీఏ టీంను పంపిస్తాను. నేను హ్యాండిల్ చేస్తాను. ఇది ప్రోటోకాల్. ఎప్పుడొస్తారు? 1 అవర్లో. ఇది ఆటని తెలుసు.
మనం ముఖ్యమైన విట్నెస్ ని పట్టుకోవాలి, కానీ తనని ప్రొటెక్ట్ చేస్తున్నది ఏ ఆయుధం లేని బ్లాక్ మార్కెట్ కొరియర్. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని నెక్స్ట్ 58 minutes లోపు చంపేయాలి. మ్యానింగ్స్ని మాట్లాడుతున్నాను. నేనే మాట్లాడుతున్నాను సార్. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు కదా? అవును సార్. ఏం జరిగింది? ఇంకో 1 hourలో డీల్ని ఫైనల్ చేసేయచ్చు సార్. దీనికోసం నేను చాలా ఖర్చు చేశాను. నన్ను మోసం చేశావంటే నువ్వు నీతో ఉన్నవాళ్ళు చాలా కోల్పోతారు. ఇటువైపు ఇటువైపు. ఏయ్, ఏయ్, ఓకే. ఏయ్, ఇలా చూడ, నువ్వు నా మాట వినకపోతే నేను బతిరాను కాదు. ఓకే ఓకే, అర్థమైంది. నీ దగ్గర గన్నుందా? సత్యం. మరి నీ దగ్గర ఇంకేమైనా ఉందా? ఇలా వేసుకోవాలి. వదులు, నేను వేసుకుంటాను, నాకు తెలుసు. ఓ గాడ్, త్వరగా వేసుకో. థ్యాంక్స్. అయితే నేను ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కదా? తలకు షూట్ చేస్తే చనిపోతావుగా. త్వరగా త్వరగా ఇటువైపు. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ దగ్గర విట్నెస్ లేదని క్లియర్గా తెలుస్తోంది. అంతేకాకుండా ఏ ఎవిడెన్సు లేదు. ఒక మాటలో చెప్పాలంటే నా క్లయింట్ మీద ఏ కేసు లేదు. యువర్ ఆనర్, మాకు ఇంకొక వాయిదా ఇస్తారా? ఈ కేసుని రాత్రికి వాయిదా వేస్తున్నాను. సాక్ష్యం చెప్పించండి, లేదంటే వేరే మార్గం లేదు. కేసును కొట్టేస్తాను. ఆయన మిమ్మల్ని టార్చర్ చేయడానికి ఇలా చేస్తున్నారు తెలుసా? పర్వాలేదు మేడం. నన్ను మేడం అని పిలవకండి. ఇక్కడ కాకుండా ఇంకో చోట అయితే మరిద్దరం ఒకరి గురించి ఒకరం బాగా తెలుసుకోవచ్చు. మరో జన్మలోనా? మరో ప్రపంచంలో కూడా కావచ్చు. సరే చెప్పండి ఏజెంట్ పార్లు, ఇది తప్ప మరో ప్రపంచం ఏదైనా ఉందా?
మిక్కీ అని పిలువు. మిక్కీ. మిక్కీ, మా నాన్న చాలా మంచివారు. ఆయనతో పోల్చుకుంటే మీరందరూ దేనికి పనికి రారు. ఈ ప్రపంచంలోనే కాదు, ఏ ప్రపంచంలోనూ మీ వాళ్ళు ఆయన ఏమీ చేయలేరు. ఆయన మంచివారా? ఆయన మీద ఎన్నో ఆరోపణలున్నాయి. ఎన్నో ఎన్నో తీవ్రమైన ఆరోపణలు. ఆయన ఈ సామ్రాజ్యాన్ని ఎంతో కష్టపడి సృష్టించారు. ఆయన మార్గదర్శి, చాలా మందికి నాయకుడు. ఆయన ఒక నిర్ణయం తీసుకుని జరగాలనుకుంటే ఆయన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ఆయన ముందు మీరెందుకు పనికిరారు. ఇప్పుడు చంపేశావా? ఏ చిన్నపిల్లలు ఎడకో. ఓ షిట్, ఏమైంది? వీడు మహాముద్రం. నువ్వేముంటున్నావు? నాకు అర్థం కాలేదు. వీడి చేతికి గన్కి కూడుంది. ఇది యూస్లెస్. సరే వెళ్దామా? నువ్వేం చేస్తున్నావు? హెల్ప్ చేయి, పట్టుకో. మిస్టర్ మ్యానింగ్స్, ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన సమయం వచ్చింది. మనం అందరమా? మీరు మీ అమ్మాయి కాదు, నేను నా ఏజెంట్లే. అంత హఠాత్తుగా ఏమైంది? ఏం చెప్పమంటారు? మీ మీద పెట్టిన కేస్ కొలాప్స్ అయినట్టుంది. ఇలా చూడండి ఏజెంట్ పార్లో, కొంచెం వివరంగా చెప్తారా? ఏజెన్సీ డైరెక్టర్ ఫోన్ చేసి కేసు డౌట్గా ఉందని చెప్పారు. ఓ అలాగా, అంతలోనే తొందరపడి వెళ్ళిపోతున్నారా? కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నా, కానీ ఇంకో 1 అవర్లో మేమంతా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. మా మర్యాదలు మీకు ఖచ్చితంగా నచ్చుంటాయనుకుంటాను. ఆఫ్ కోర్స్ మిస్టర్ మ్యానింగ్స్. మొత్తానికి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి. అలాగే అనిపిస్తోంది. నేను నీ మీద డిపెండ్ అయ్యానని తెలుసు. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఓకే, ఇంతకీ ఈ గొడవలో నువ్వెలా ఇరుక్కున్నావు? ఓకే, ఇష్టం లేకపోతే చెప్పుకో. ఇదంతా ఆ మ్యానింగ్స్ గడి పనే కదా? ఏ మీకు గొడవ? ఎందుకు మా అమ్మలాగా ప్రశ్నలు అడుగుతున్నావు? తనెందుకు నీ చావును కోరుకుంటున్నాడా?
నేను తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోయాను. నేనొకటి చూశాను. దయచేసి నేను చెప్పేది కాస్త వినండి మిస్టర్ మ్యానింగ్స్. మీరు అనుకుంటున్నట్టుగా నేనేమీ దొంగలించలేదు. అయినా నేను అంత ఊరుకుని కూడా కాదు. ఎవరు చెప్పారో నాకు తెలీదు. అయినా నేను ప్రామిస్ చేస్తున్నాను, నేనేమీ చేయలేదు. అయితే నా కన్న కూతురు నాతో అబద్ధం చెప్పిందంటావా ఫ్రాంక్? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. ఒకవేళ ఆలిస్తో ఇది ఎవరు చెప్పారో వాళ్ళు అబద్ధం చెప్పుండొచ్చుగా. అవును, వద్దు వద్దు, నన్నేం చేయకండి. నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. వద్దు, ఏం చేయ వద్దు. అనుకోకుండా మనకు సమస్య వచ్చింది. నేను అక్కడి నుంచి ఎలాగో తప్పించుకున్నాను. దాని గురించి చెప్పడానికి నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళాను. ఇప్పటిదాకా పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్నాను. మ్యానింగ్స్ తను న్యూయార్క్కి వెళ్ళిపోయాడు. కానీ నేను మాత్రం ఇక్కడే పెద్ద జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇన్వెస్టిగేషన్లో ఇరుక్కుపోయాను. తను చేసిన నేరాన్ని చూసిన బతుకునే సాక్షిని నేను ఒక్కడే. అందుకే నా జీవితం ఎలా ఏడ్చింది. ఓకే, రెడీయా? వాళ్ళు లెవెల్ 2కి వస్తున్నారు, పద. వదిలేలా నేను చెప్పినప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు. ఎక్కడ తక్కున్నావే? ఎట్లుందా? యా, వచ్చేయ్. ఏం చేయబోతున్నావు? నీతో పని పడింది. నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి. తనెవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. దాని పేరేంటో కూడా నాకు తెలీదు. అన్నీ మారు పేర్లే. సోషల్ సెక్యూరిటీ నెంబర్ కూడా లేదు. డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, పుట్టిన చోటు తెలీదు, ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలీదు. అదొక రాక్షసి. దాన్ని కనిపెట్టాలి.
వాళ్ళు థర్డ్ ఫ్లోర్ లో ఉన్నారు. సర్వీస్ కారిడార్ లోకి వెళ్తున్నారు. చచ్చిపోతాడేమో. వెళ్తున్నాను ఆగు. వచ్చే వచ్చే వచ్చే. వాళ్ళు ఇప్పుడు సర్వీస్ కారిడార్ లో ఉన్నారు. కర్మ. ఛే. ఛే. మనం ఇరుక్కుపోయాం. ఛే. వాళ్ళకి మనకు కనిపించలేదు. నువ్వు ఎవరివి? నిన్ను చూస్తుంటే కొరేలా లేవు. ఓ దాని సంగతి వదిలే. నేను ఇప్పటిదాకా ప్రాణాలతో ఉన్నానంటే అందుకు నువ్వు మాత్రమే కారణం. అందుకే నువ్వు ఎవరవని అడుగుతున్నాను. థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. పర్వాలేదులే. అసలు నువ్వు ఎవరివి? కిక్ బాక్సింగ్ ఛాంపియన్వి లేక ఇంకేదైనా? నేను మాజీ సోల్జర్ని. డినైబుల్ ఆప్స్. దేశం కోసం పనిచేశాం. నేను నా తమ్ముడు డానీ. నాకు చెప్పుకోవడానికి ఉన్నది వాడు ఒక్కడే. మేము సిరియాలో పనిచేసాం. నాకు నా టీంకి రక్షణ ఇచ్చారు. డానీ తీవ్రంగా గాయపడ్డాడు. ఒక స్నైపర్ డానీని ఎరగా ఉపయోగించి మమ్మల్ని పట్టుకోవాలనుకున్నాడు. అందుకే డానీని కాల్చేశాడు. ఆ క్షణంలో నేనేమీ చేయలేకపోయాను. తను చనిపోతుంటే చూస్తూ ఉండిపోయాను. తను వదిలేసి నేను వెళ్ళనని తనకు తెలుసు. ఎలాగైనా కాపాడుతానని తనకు తెలుసు. అందుకని తన దగ్గరికి నేను వెళ్ళకముందే గన్ తీసుకుని కాల్ చేసుకున్నాడు. నన్ను కాపాడాలని తను చనిపోయాడు. దాంతో యుద్ధం నుండి తిరిగి వచ్చేసాను. స్ట్రైట్గా ఈ పని మొదలు పెట్టాను. నువ్వు ఏవల్గా మారావా?
వాళ్ళు దీన్ని డిసర్షన్ అంటారు. దీనికి ఒకటే దారి, లోపలికి వెళ్ళగలం, బయటికి రాలేం. ఒంటరిగానే పోరాడాలి. కానీ నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు నేను తోడున్నాను. ఒక్కడిని కాదు పొండా కొరడా, ఇద్దరిని చంపాను. నేను వదిలిపెట్టను. ఇక్కడేగా ఉండాలి. ఏమైంది? అందులోంచి తప్పించుకున్నారు. బ్రైట్, వింటున్నావా? ఏమైందో చెప్పు. వాళ్ళు తప్పించుకున్నారు. వెంటిలేషన్ సిస్టమ్ నుంచి పారిపోయారు. ఎలాగైనా వాళ్ళని పట్టుకోండి. మేము అందులో పట్టాం. ఏదో ఒకటి చెయ్యండి. వాడు బయటికి రాగానే పట్టుకోండి. వాళ్ళు చావకపోతే మనం ఇరుక్కుంటాం, మనందరం చేస్తాం. రా రా రా. నొప్పి నొప్పి నొప్పి. నేను బుల్లెట్ ప్రూఫ్ కోట్ అని అనుకున్నాను. అది హై కాలిబర్ బుల్లెట్. ఓ గ్రేట్. అయితే నేను చస్తానా? జాకెట్ లేకపోతే చచ్చుండేవాడివి. దాని మీద ప్రెషర్ పెట్టు. ఎలా పెడతాను? నొప్పిగా ఉంది. వాడికి మనం ఉన్న చోటు తెలిసిందే. మిగిలిన వాడు రావడానికి ఎంత టైం పట్టదా? సరే, ఇప్పుడు నువ్వేం చేస్తావు? మన ఇక్కడ ఉండకూడదా? నడుస్తావా? ఏమో, నాకు తెలీదు. నువ్వు నడవగలవు, ఓకే? నా మాట విను. మనం తప్పించుకోవాలంటే నువ్వు నడవాల్సిందే. బతకాలంటే పోరాడక తప్పదు కదా. మిస్టర్ మ్యానింగ్స్, మనం ఈ కేసు నుంచి బయటపడబోతున్నామని విన్నాను. ఆల్మోస్ట్. అంటే నువ్వు నాతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ప్రకారం పని ముగించబోతున్నావు అన్నమాట. ఏజెంట్ బ్రైట్. ఆల్మోస్ట్ సార్, ఆల్మోస్ట్. ఏంటి నువ్వు కామెడీ చేస్తున్నావా? నేను ప్రొఫెషనల్ మిస్టర్ మ్యానింగ్స్. ఎలాగైనా డీల్ని క్లోజ్ చేస్తాను. మిస్టర్ మ్యానింగ్స్, హంటింగ్ గురించి ఫేమస్ పొలిటీషియన్ జో బైడెన్ ఏం చెప్పారో తెలుసా? వేటకెళ్ళినప్పుడు ఎక్కువ బుల్లెట్స్ ఉంటాయి. ఎక్కువ బుల్లెట్స్ ఉన్నాయి కదా అని ఎటు పడితే అటు ఇష్టం వచ్చినట్టు కాల్చుకుంటూ పోకూడదు. కేవలం 3 షాట్స్లో నువ్వు ఎర్రని పడగొట్టలేకపోతే ఇక నువ్వు వేటకు వెళ్ళటమే అనవసరం అన్నాడు. ఇప్పుడు మీరు అలాగే వృధా చేస్తున్నారు. మీరందరూ ఇప్పుడు నా కంటికి దద్దమ్మల్లా కనిపిస్తున్నారు. నువ్వు వాడిని పట్టుకోలేని అసమర్థుడువా ఏజెంట్ బ్రైట్? నేను పని పూర్తి చేస్తాను సార్, మీకు మాటిస్తున్నాను. ఏదో ఒకటి చేసి చావండి.
జాగ్రత్త, మెల్లగా దిగు. కొరియర్, నువ్వు ఇది వింటున్నావన్నా? నువ్వు ఇంతసేపు మా అందరినీ ఓ ఆట ఆడించావు. చాలా బాగుంది. నేను నీకు మంచి ఆఫర్ ఇస్తాను. కూర్చో. నీకు 40 లక్షలు ఇస్తాను. కష్టపడి వీధుల్లో తిరిగి ప్యాకెట్లు డెలివరీ చేయడానికంటే ఇది బెటర్ అమౌంట్ అని నాకు తెలుసు. ఎలాగో వాడికి గాయమైంది కదా. M82 స్నైపర్ రైఫిల్ నుండి 51 క్యాలిబర్ బుల్లెట్ సెకండ్కి 900 మీటర్ల వేగంతో వాడి ఒంట్లో దిగబడింది. ఆ దెబ్బకి ఒంట్లో చాలా రక్తం పోయి ఉంటుంది. ఇంకా పోతూనే ఉంటుంది. చావుకి దగ్గరవుతూ ఉంటాడు. కాసేపట్లో చస్తాడు. నీకు 5 నిమిషాలు ఇస్తాను. నువ్వు స్మార్ట్ అని నాకు తెలుసు. నేను వింటున్నాను. యా బేబీ, మొత్తానికి మాట్లాడా. మాట్లాడించావు. నా పనైందని నేను హాయిగా వెళ్ళొచ్చు. అలాగే నువ్వు కూడా డబ్బుతో హాయిగా వెళ్ళొచ్చు. అందుకే దానికి ఏం చేయాలో నేనే నీకు చెప్తాను. ఎవ్వరూ ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. మీ అందరినీ నేను చంపేస్తాను. ఎందుకంటే నేనెవ్వరో మీ ఎవ్వరికి తెలీదు. అణువణువున చిత్రహింసలు పెట్టి కుక్కను చంపినట్టు చంపుతాను. నిన్ను చంపడానికి వచ్చిన యమదూతని. నా నుంచి ఈ రోజు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. వీలైతే ప్రయత్నించుకో. నాతోనే నీ అబ్బా! దీన్ని చూస్తుంటే నాకే భయంగా ఉంది. నిన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మనకి ఎక్కువ టైం లేదు. సారీ, నొప్పి ఉంటుంది. మెల్లగా మెల్లగా. కానీ నేను బ్లీడింగ్ ని ఆపాలి. లేదు, వాళ్ళు ఇక్కడికి రావచ్చు. మరెక్కడ? ఉండు, కనిపెడతాను. ఓకే, అయిపోయింది. ఐమ్ సారీ. ఓకే, ఈ నైఫ్ ని నీ దగ్గర ఉంచుకో. ఓకే, ఇది నాకు చెవేంటి? మరి నీకు? నా గురించి నువ్వేం బాధపడుకో. అక్కడే ఉండు, బయటికి రాకో. దీనికి తెలివి ఎక్కువైంది. టోటల్ పవర్ని షట్ డౌన్ చేసేసింది. వెంటనే మెయింటెనెన్స్ రూమ్కి వెళ్ళు. త్వరగా పవర్ని ఆన్ చేయి. అలాగే. చీకటిగా ఉంది, ఏమీ కనిపించడం లేదు. కనిపించారా? ఎవరైనా ఉన్నారా? ఓ ఓ ఓ ఓ ఇప్పుడు రిలాక్స్. నేనే కాస్తుంటే కాల్ చేసేవాడిని. పదా.
బయటికి రా, పిరికి మొండా. దొంగచాటుగా దెబ్బతీయడు కాదే, ముందుకురా. ఆపో. ఏమైంది? నెక్ మార్చ్ చనిపోయాడు కదా, ఇక సాక్ష్యం లేదు, మీ మీద ఏ కేసులు లేవు. బ్రైంట్ అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. తనింకా వాడి కోసం వెతుకుతూనే ఉన్నాడు, కాబట్టి ఏది కన్ఫర్మ్ కాలేదు. సో నేను ఇప్పుడు పార్టీ చేసుకునే మూడ్లో లేను. ఆ షాంపెయిన్ తీసుకువెళ్ళి బకెట్లో పెట్టు. నువ్వు నీ పని చూసుకో. Lights. హలో, ఇంటర్పోల్ టీమ్ ఇంకో 23 నిమిషాల్లో నీ లొకేషన్కి వచ్చేస్తుంది. ఓకే సార్. నేను చెప్పేది వినిపిస్తోందా? అది తప్పించుకోవడానికి వీల్లేదు. దాన్ని ఎలాగైనా పట్టుకోండి.
కొరియర్. 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 నీకింతగా కోపం రావడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నాను. మీ నాన్నతో నీకు ఏదైనా ప్రాబ్లమా? నీకోసం కావాలంటే వెతుకుతా. ఇలాంటి కూతుర్ని కన్నా వెంటని వాడిని టార్చర్ చేస్తాను. నాకు ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి దీన్ని త్వరగా పూర్తి చేద్దామా? ఇప్పుడు నువ్వు చేయాల్సిందేం లేదు. ఆ విట్నెస్ ఎక్కడున్నాడో చెప్తే చాలు. నువ్వు చాలా తెలివిందానివి, అందుకే నన్ను విసిగించుకుంటా. వాడెక్కడున్నాడో చెప్పు. వాడెక్కడున్నాడో నీకు తెలుసు. ఇక నువ్వు తప్పించుకోలేవు. అసలు నువ్వు దేని గురించి ఏం మాట్లాడుతున్నావు? నటిస్తున్నావే? ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు నన్ను ఇరికించావు. నేను నీకు అవకాశం ఇచ్చాను. డబ్బు తీసుకొని నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ అలా చేయలేదు. చెప్పు. నీకు ఈ టైంలో నవ్వొస్తుంది కదా, కానీ నాకు రావట్లేదు. అయితే వాడెక్కడో చెప్పు. నువ్వు తప్పించుకోలేవు. సరే, నీ ప్రాణం వాడికెంత ముఖ్యమో చూద్దామా? నిక్, నిక్, హలో, బయటికి రామ్మా. ఎక్కడున్నావు? నీకు 30 సెకండ్స్ ఇస్తున్నా. లోగా నువ్వు బయటికి రాకపోతే నీ పార్ట్నర్ చస్తుంది. ఒకవేళ నువ్వు బయటికి వస్తే దాన్ని వదిలేస్తా. 25, 20, 13. It's okay. Okay. 7 seconds. వాడు నువ్వు తొక్కించారా? నిక్, కరెక్ట్ టైంకి వచ్చావు. బాగా డ్యామేజ్ అయినట్టున్నాడే. బతికే ఛాన్స్ లేదు.
నిక్, ఇక నువ్వు తప్పించుకోలేవు. ఇంకో అరగంటలో ఎంతో రక్తం కారి నువ్వు చస్తావు తెలుసా? భయపడకు, నొప్పి తెలియకుండా చంపేస్తాను. ఇంకొకసారి నిన్ను షూట్ చేస్తే నువ్వు ఈ భూమి మీద ఉండవు. ఎక్కడున్నావు నేక్? త్వరగా బయటకు వచ్చేయమ్మా, లేదంటే నేను కనిపెట్టేస్తాను. ఇంకా ఎంతసేపు అని ఇలా దాక్కుంటా? త్వరగా బయటకు వచ్చేయి నాన్న, బయటకు వచ్చేయమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ దాక్కున్నా ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. గుడ్ బాయ్. నీ అబ్బా నిన్ను ఈ రోజు నువ్వు చచ్చావురా. ఇక నీ కథ ముగిసిందిరా, నా చేతిలో చస్తున్నావు. ఇక నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. రావే.
కళ్ళు తెరవు. ఏం కాదు. నో 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 నో, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. పైకిలే. డాక్టర్, డాక్టర్ ఎక్కడున్నారు? జీవించాలంటే పోరాడాలి. పేరేంటి? నాకు నీ పేరు చెప్పలేదు. నీ పేరేంటి? నీ పేరేంటి? ఏంటి మీరు ఇంకా వెళ్ళిపోలేదా? లేదు, మిమ్మల్ని తీసుకెళ్ళడానికే వచ్చాను. ఇంతకన్నా చిన్న చోటుకి. రిక్కర్స్ ఐలాండ్లో మీకోసం ఒక చిన్న సెల్ ఎదురు చూస్తోంది. మీరేం చేస్తున్నారో తెలుసా? నిక్ మచ్ ఇంకా చనిపోలేదు మ్యానింగ్స్. మీతో అలా ప్రవర్తిస్తున్నందుకు నన్ను క్షమించండి. గుడ్ మార్నింగ్ నిక్. నేను ఫెడరల్ ఏజెంట్ని. నా పేరు స్పెషల్ ఏజెంట్ రాబర్ట్స్. గుర్తు తెలియని ఒక లేడీ నీ ప్రాణాలు కాపాడిందని విన్నాను. అవును, తను నా ప్రాణాలు కాపాడింది. ప్రాబ్లం ఏంటంటే కొన్ని అఫీషియల్ విషయాలు మేము బయట వాళ్ళకి చెప్పలేం. సరే, తనెంత యూస్ఫుల్ అయినా సరే. మీరు నన్ను ఏమన్నా అడగాల ఏజెంట్? అడగండి. నీకు తన పేరు తెలియదు కదా? తెలీదు. వెల్, అయితే నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. గుడ్ మార్నింగ్ సార్. చెప్పు. మీకు బ్యాడ్ న్యూస్. వాడికి దాని పేరు తెలియదట. అందువల్ల మనకింకా ప్రాబ్లం ఉంది. అసలు నీ వల్ల ఈ పని అవుతుందా కాదా? అవుతుంది సార్. అయితే వెళ్ళి వాడిని చంపే. అలాగే సార్. ఇక వాడు చచ్చాడు అనుకోండి.